మాట్లాడుతుందంతా థియరీ ప్రాక్టికల్ ఓకే. ఇది ఎలక్షన్ ఎజెండాగా చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? ఎలక్షన్ ఎజెండా చేయగలిగామనుకుంటున్నారా? అంటే ఫెయిల్ అయిందని మేము అనుకోవట్లేదు. చేయగలిగారా ఎలక్షన్ ఎజెండా కదండి? అంటే ఎలక్షన్ ఎజెండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈజ్ వెరీ క్లవర్ అడ్మినిస్ట్రేటర్. దీన్ని ఎలక్షన్ ఎజెండాగా మార్చే క్రమంలో కూడా అతను ఒక సోషల్ యాంగిల్ తీసుకున్నాడు. ఓటర్ అనేవాడికి సమాజానికి ఒక ప్రశ్న అలా వదిలేశాడు. నా వల్ల నీకు మంచి జరిగింది అనుకుంటే నువ్వు నా వైపు చూడు, దట్ ఈస్ లెఫ్ట్ యూ. అంటే అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను సమాధానం చెప్పాలి. నేను దిక్కులు చూశాను అనుకో, రేపు ఆ వ్యూవర్ ఏమనుకుంటాడు? మన 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 ఈ సంభాషణని, మన ఇంటర్వ్యూని అల్టిమేట్గా జడ్జి చేయాల్సింది ఎవరు? మన ఇద్దరం కాదు, వ్యూవరు. వ్యూవరు అంటే ఈ రిసీవింగ్ ఎండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవడైతే జడ్జి చేస్తాడో వాళ్ళు ఇక్కడ న్యాయ నిర్ణేతలు ఇవ్వండి, వాళ్ళు తీసుకోవాలి. అంటే దీన్ని మనం ఏమంటాం? కృతజ్ఞత అంటాం, గ్రాటిట్యూడ్ అంటాం. లేకపోతే నిజంగా న్యాయం జరిగింది కాబట్టి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. నా ఫ్రెండ్ ఒక అతను నెల్లూరులో పక్క విలేజ్ ఫ్యామిలీ పెట్టుకున్నాడు. రీసెంట్గా నా క్లాస్మేట్ ఒక అతను ఇంజనీర్ ఉంటే నేను హరిబాబు అనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉన్నాడు మూర్తి అనే ఒకరాడు. మామూలుగా ఈ చేపలకి చిన్న చిన్న మందులు ఇచ్చేటువంటి ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు. వాళ్ళ మదరు వాళ్ళ కజిను ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎలక్షన్ టయానికి వాళ్ళ అమ్మ అడిగిందట, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ రోజుకి నేను ఊర్లో ఉండాలి, నన్ను ఊరికి తీసుకెళ్ళమని అడిగిందట. ఇతను, ఎందుకమ్మా ఇప్పుడు అనవసరంగా 1200 ఖర్చు అవుతుంది, నాకు డీజిల్ ఇవన్నీ పోతే అంత అవసరమా? లేదు, ఒకవేళ నీకు 1200 నువ్వు లెక్క వేసుకొని చెప్తున్నావు కాబట్టి నాకు 200 చాలు, నేను బస్సులో పోయేస్తాను అన్నదట. ఈ కుర్రాడు వాళ్ళ కజిన్ ఇంకోండి, ఎందుకు అంత అవసరం ఏంటి అన్నదట. లేదు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, ఆయనకి నేనేమీ అడగలేదు, ఆయన నాకు ఇచ్చినటువంటి అనేకమైన రుణాలు ఉన్నాయి, పెన్షన్ ఉన్నాయి, నేను అతను రుణం తీర్చుకోవడం కోసం అతను ఓటేసి రావాలి అన్నాడు. ఈ కుర్రోడు వాళ్ళ కజిన్ అన్నాడట, చంద్రబాబు నాయుడు 4000 ఇస్తాడు కదా, ఇతను 3000 కదా, చంద్రబాబు నాయుడుకి ఇవ్వకూడదు అన్నాడట. అతను ఇచ్చినప్పుడు చూద్దాం, 5 సంవత్సరాలు ఇతను ఇచ్చాడు కాబట్టి ఇతనికి వేద్దాం, ఒకవేళ అతను ఇస్తే 2029 వచ్చే ఎన్నికల్లో అతనికి వేద్దాంలే అన్నదంట. కృతజ్ఞత ఇచ్చాడు కాబట్టి ఇమీడియట్ గా తీర్చేసుకున్నాడు. అంటే ఇది ఒక చిన్న సంభాషణ. నాకు ఆ మూర్తి చెప్తే రాత్రి నాది వేరే వీడియో విని, సార్ ఈ విధంగా మా అమ్మ అంటే నేను ఆశ్చర్యపోయాను సార్. నేను చెప్పాను, నేను తీసుకొని నేను వెళ్తాను, నువ్వు జగన్ మీద ఇంత ప్రేమ పెంచుకున్న తర్వాత నేను ఆపడానికి నేను ఎవరిని అసలు కారుకి పోదాం అంటే వాళ్ళ అమ్మ హ్యాపీగా పోయిందట. ఇతనికి 2 ఓట్లు ఉన్నాయంట, నెల్లూరులో ఒక ఓటు ఉంది, అక్కడ ఒక ఓటు ఉంది, అక్కడ ఓటేసి ఈ ఓటును క్లోజ్ చేసుకున్నాడు అతను. ఓకే. సో అంటే నా పాయింట్ ఏంటంటే, దీన్ని ఎలక్షన్ ఎజెండాగా చేయకపోతే మీరు చెప్తున్నట్టుగా భారతదేశంలో ఇటువంటి, నేను కూడా బిలీవ్ చేస్తాను, ఎడ్యుకేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు నేను అప్రిషియేట్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, మిగతా కావచ్చు. ఇది కంటిన్యూ అవ్వాలంటే ఎలక్షన్లో గెలవాలిగా. నో డౌట్ ఎలక్షన్లో గెలవాలంటే దీన్ని ఎలక్షన్ ఎజెండాగా చేయాలిగా. చేయాలి. అది చేయటంలో ఎక్కడో వెనకబడ్డారనే ఇంప్రెషన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కనపడింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 152 పైన మనకు సీట్లు రాబోతున్నాయి, దేశమే అవును ఏంటి కాన్ఫిడెన్స్ గురి అవబోతా ఉందని చెప్పాడు. దాని అర్థం ఏంటి? గెలవబోతున్నామని. అంటే దాని అర్థం దీన్ని ఈ ఎజెండాగా, ఎలక్షన్ ఎజెండాగా మార్చినట్టేగా. మార్చారనే కాన్ఫిడెన్స్ ఉంది అతను, ఉంది కదా. అంటే ఎలా ఉంది? బెనిఫిషియరీ అయితే ఎవరైతే ఉన్నాడో, ఈరోజు మా మీద ఒక విమర్శ కూడా ఉంది సార్, మా పార్టీ మీద. మా పార్టీ వాళ్ళు చాలామంది నాతోటి, సీఎం గారి దగ్గర ఉంటావు కదా, నువ్వే మనిషి ఒకసారి చెప్పు మేమేమనుకుంటున్నావు అంటే, ఏమనుకుంటున్నాడు? ఒక మండలంలో ఉన్నట్టు ఒక నాయకుడు జనం నిద్ర లేకముందు పొద్దున్నే స్నానం చేసుకుని బట్టలు వేసుకొని మండల హెడ్ క్వార్టర్కో జిల్లా హెడ్ క్వార్టర్కో వెళ్ళి సాయంత్రం మళ్ళీ వీళ్ళందరూ పడుకున్న తర్వాత వస్తున్నాడట. ఎందుకు వస్తున్నావని అడిగాను. ఊర్లో ఓట్లు వేయించాను, మీరు గెలిచారు 19లో, నేను ఓట్లు వేయించిన తర్వాత నాకు ఏముంది ఇంకా ఏమైనా చేయడానికి, మీరు వాలంటీర్ని పెట్టుకున్నారు, పని లేదు, ఇంకా వాలంటీర్ పెట్టుకుని వాడు పోతా ఉన్నాడు, 50 ఏళ్ళకి వాడు తిరుగుతూ ఉన్నాడు, వాడు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నాడు, చేసుకుంటా ఉన్నాడు. నన్ను ఓట్లు అడిగేవాడు ఎవడు అసలు ఇక్కడ? లేకపోతే నాకు ఫలాంది కావాలని అడిగేది ఎవడు, నేను ఇప్పించేది ఎక్కడ? నేను న్యూట్రల్ అయిపోయాను కదా, నా పరువు తీశారు కదా మీరని అడిగాడు అతను. అంటే నాయకత్వాన్ని, మా కుటుంబ వారసత్వాన్ని, మా నాయకత్వాన్ని మీరు మొత్తం చంపేశారని అడిగాడు. అది నిజంగానే చాలా సీరియస్ ఇష్యూ మీ పార్టీకి సంబంధించి. మీ క్యాడర్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగితే ఆ ఇష్యూలోనే డ్యామేజ్ జరుగుతుందనే చర్చ. అంటే దాన్ని సార్ నేను ఇంకొక యాంగిల్లో చెప్తాను. ఎట్లా? ఈ విధంగా జన్మభూమి కమిటీలు చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు.
అది ఒక లెసన్, గుణపాఠం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీలు లేకుండా, ఈ నాయకత్వాన్ని ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ప్రభుత్వం ఇచ్చే దగ్గర కూడా మీ పాత్ర ఉంటే అది అనేక రూపాయలు దారుణాలకు దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జన్మభూమి కమిటీలో ఏమైంది? ప్రతిదీ వాడు రికమెండ్ చేయాల్సింది. వాడు ఎవరికి రికమెండ్ చేస్తాడు? పొద్దున్నే అతను నిద్ర లేసే కన్నా ముందు 2 గంటలు వెళ్ళి అతని ఇంటి ముందు కాపలా కాసి నిద్ర లేవడం దొరగారు, అయ్యగారు, ఎమ్మెల్యే గారు అని బతినాడితే నిజంగా వీడికి అవకాశం ఉందా లేదని చూసి వాడు ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, నేను బీయింగ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నా దగ్గరికి లోన్కి రావాలంటే లోకల్ నాయకుడు ఎండిఓకి చెప్తే తప్ప నేను రికమెండ్ చేసి పంపిన కొంతమంది ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే దాన్ని రిటర్న్ పడేశారు. ఇచ్చేది మళ్ళీ ఎస్సీలకే, ఎమ్మెల్యే కూడా ఎస్సీ, నేను ఎస్సీ. కానీ ఆ ఊర్లో రెడ్డి గారు, ఆ ఊర్లో చౌదరి గారు చెప్పంది చేయలేనట్టు పరిస్థితి. వాళ్ళు ఎవరు చెప్పాలి? సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైప్ లైన్ వేసాడు. ఈరోజు గుజరాత్కు ఒక పైప్ లైన్ పోతుంది బంగాళాఖాతం నుంచి, ఫర్ వేరియస్ రీజన్స్, మట్టిలో నుంచే పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ ఈ ప్రిపేర్డ్ ఏ పైప్ లైన్ టు ద పూర్ హోమ్, మధ్యలో నో లీకేజెస్, మధ్యలో నో మిడిల్ మ్యాన్, నో పార్టీ మ్యాన్, అసలు ఎవడు లేడు. ఇక్కడ ఒక బటన్ నొక్కాడు, అక్కడ పంప్ అక్కడ వర్క్ చేసి 100% డిస్ట్రిబ్యూషన్. 100%. ఎక్కడైనా మీరు 2,70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంచితే దానిలో ఇదిగో ఒక 1000 కోట్లు ఎక్కడైనా స్కామ్ జరిగిందని కనీసం చెప్పగలిగారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు? లేదు కదా. అసలు ఇంత ట్రాన్స్పరెన్సీ అడ్మినిస్ట్రేషన్లో ఏ రాష్ట్రంలోనైనా ఈ దేశంలో ఎవడైనా చూపించగలిగాడా? రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారండి? చెయ్యాలనుకుంటున్నాం, 1 రూపాయి పంపిస్తే 80 పైసలు ఎటో పోతుంది, 20 పైసలు మాత్రమే బెనిఫిషియరీ చేరుకుంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లక్షలాది మంది బెనిఫిషియరీస్ ఎందుకు కాంటాక్ట్లోకి వచ్చారు? మీరేమనుకుంటున్నారు సార్? సాయంత్రం 4 గంటల తర్వాత బాటిల్ తీరి రాత్రి 12 గంటల దాకా ఉన్నటువంటి లేడీస్ని ఒక్కసారి వాళ్ళ ముఖాల్లోకి మీ కెమెరాని పంపి చూడండి, అందరూ పేదవాళ్లే, అందరూ బెనిఫిషియరీస్, అందరూ కృతజ్ఞత ఉన్నటువంటి వాళ్ళే.